హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. నిన్నటి వీడియో చాలా మందికి నచ్చిందండి. కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ, లైక్స్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అందరూ నిన్నటి వీడియోకి సూపర్ సూపర్ అని పెట్టారండి. చాలా సంతోషంగా ఉందండి. ఏమండి, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. దోస్తులు, మీకు విషయం చెప్పాలి. లైఫ్లో ఎప్పుడూ కూడా తొందరపడి అప్పు చేయకండి. అంటే లోన్ తీసుకోవడం కూడా. ఏదైనా అత్యవసరం అనుకున్నప్పుడే తీసుకోండి దోస్తులు. మీ కోరికలు తీర్చుకోవడానికి లోన్లు, అప్పులు చేయొద్దు. ఆ అప్పుని ఇన్ని రోజుల్లో తీర్చేంత సత్తా నాకుందనుకున్నప్పుడే అప్పు చేయండి. లేకపోతే ఆ వడ్డీ భారం మన స్తోమతకు మించి అవుతుంది. సో దోస్తులు, కష్టపడి సంపాదించండి, అప్పు చేయకండి. అప్పులు చేసి సంసారాన్ని ఈదడం అంటే నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టుకొని కొండ ఎక్కమన్నంత కష్టం. మానసికంగా ప్రశాంతంగా ఉండలేము. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 48కి వచ్చేసాము. మరి అలాంటి ముచ్చట ఏందట? రాజు నన్ను చూడ్డానికి వస్తున్నాడు. మీరు నిన్నటి దాకా ఎంజాయ్ చేశారు, ఇవాళ మేము ఎంజాయ్ చేస్తాము. అట్లెట్లా అత్తడే, ఆషాఢ మాసం రావద్దు. మరి ఆషాఢ మాసంలోనే కదా అత్తమ్మ మీరు మా ఇంటికి వచ్చారు. కొంపదీసి స్వప్న వాళ్ళ అత్తింటికి పోతావేంది వాళ్ళ? రాజొస్తానంటే నేనెందుకు వెళ్తాను? రేపు వెళ్తాం కావచ్చు. మరి ఈ వీడియోలా ఏముండబోతోంది, ఏం జరగబోతోంది? వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? ఓకే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంకొన్ని రోజులైతే ఆషాఢ మాసం అయిపోతుందే. నేను రాజు దగ్గరకు పోవచ్చుగా. అన్నదాకానేమో ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది, ఇంటికి పోవచ్చు అని ఎగిరింది. ఇప్పుడేమో ఆషాఢ మాసం ఎప్పుడు అయిపోతుందా అని చూస్తుంది. ఏమోనే, నిన్నటి నుంచి నాకు రాజు మీద బాగా బెంగైతుంది. పాపం ఎట్లుంటున్నాడో ఏమో అక్కడ. ఎట్లుంటాడే, ఏమవుతుంది రాజుకు? అలా అవ్వ, చెల్లె, అయ్య అందరు ఉండనే ఉండాడా? అసలు తింటున్నాడో లేదో సరిగా. నోరు తెరిచి ఇది కావాలని అడిగాడే రాజు. అస్సలు తెలియదు కానీ నోట్లో పెడితే కొరకన్నాను కూడా తెలియదు. ఏం చెయ్యాలి అని అడుగుతాడు నీ రాజు. బా కరెక్ట్ చెప్పినవే, నిజంగా గట్లనే ఉంటాడు తెలుసా రాజు. నీ రాజు గురించి నాకేం తెలుసు కానీ మరి ఇక్కడ పోదామంటే కదనే. ఎక్కడికే? గాజులు కొనుకొచ్చుకోవడానికా? అదే మీ స్వప్న వల్ల అత్త రమ్మన్నది, పోవాలంటివి కదా. ఏ రోజో నాకు చెప్పు, నాకు వీలైతే అత్త, లేకపోతే లేదు. ఇగో ఇవాళనే పోవాల్సిందే, కానీ రాజస్తా అన్నాడు కదా, అందుకే రేపు పోదామని అనుకుంటున్నా. సరేనా నీకు రేపు? సరే చూద్దామను లేదు, రేపు ఖచ్చితంగా పోతున్నాం మనం, అంతే. నేను రాకపోతుంటాను కానీ పాపంగా ఆమె నాకు చీర ఎందుకు పెట్టిందే? చెప్తున్నా కానీ ఆమె మస్తు మంచిది. అసలు నాకే పెట్టిందంటవా అని ఆ చీర? నీకే ఇచ్చిందా? ఇగో నీకు 10,000 చీర కొన్నా అని చెప్పింది కానీ నాకు. నేను ఆమె పోయినాక కవర్ల నుంచి తీసి చూసిన, అలా 2 చీరలు ఉన్నాయి. అయ్యో మర్చిపోయి గిట్ట పెట్టిందా, ఫోన్ చేద్దామని అనుకునే లోపు ఆమె ఫోన్ చేసిందే. ఏం చెప్పింది ఫోన్ చేసి? నువ్వు చెప్పినావా ముందే? నేను అసలు చెప్పనే లేను. హలో చిన్నమ్మ ఏంటిది అని అడగంగానే చెప్పింది ఆమెనే. అదే మర్చిపోయి 2 పెట్టి ఇక నాకు ఒకటి ఇస్తాను అన్నదా నేను అనుకుంటున్నా. పాపమ్మ అట్లాంటిది కాదే, మస్తు మంచిది. 2 చీరలు పెట్టినా, బ్లూ కలర్ది నీకు, పింక్ కలర్ది సరితకి ఇవ్వు అని చెప్పిందే. ఖచ్చితంగా తీసుకురా సరితనని మరీ అడిగింది తెలుసా నేను. ఆమెకు నేనంటే ఇష్టమైందే. నన్ను రమ్మనుడు ఏంది, మీ చుట్టాలని మీరు పోవాలి కానీ. ఆమెకు చుట్టాలు పట్టాలు అని ఉండదే. ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళతోటి స్నేహం చేస్తుంది. అంత మంచి ఆమె గిరిని ఎట్లా చేసుకున్నదే స్వప్నను. ఏమోనే, గట్లాంటి వాళ్ళకే గిట్లాంటి వాళ్ళు దొరుకుతారు. స్వప్నను కూడా ఒక్క మాట అన్నదే, పోనీలే చిన్న పిల్ల అని అనుకుంటుంది అంతే. వస్తుందా రేవుకుకేమి ఇంటికి? ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది. ఏదైనా ఊరికి పోతే అది కూడా స్వప్నేడు ఉంటేనే వస్తుంది, చూసిపోతుంది. వచ్చినప్పుడల్లా కొన్ని తెస్తుంది. అవే
పండ్లు స్వీట్లు మస్తు పట్టుకొని వస్తుంది. మా బర్రెది లపలప తింటుంది. ఇక నిత్తర అయ్యరా స్టార్టింగ్లా మొత్తం ఒకటే దిక్కు పెట్టుకొని తెస్తుండేనే. ఈ బర్రెదే తింటుండే, నాకు ఒక్కరు కూడా వాసన కూడా చూపించకపోతుండే. ఇంట్లోనే ఉంటావు కానీ గట్టెట్లా దాచుకుంటారే? ఆమెకు ఒకసారి ఎట్లా అర్థమైందో ఏమో, ఈ బర్రెది నాకు ఇయ్యదని అనుకున్నది కావచ్చు. నాకు సెపరేట్గా తెచ్చుడు స్టార్ట్ చేసిందే. 2 బ్యాగులు వేరే తెస్తుంది. ఇగో నీ అని నాకు ఇస్తుంది, చేతిలో పెడుతుంది. భలే ఉందే. ఇది నీకు ఇది మీ అత్తమ్మ కానీ 2 బ్యాగులు ఇస్తుందా? మరి గంత మంచిదే ఆమె గీడి దాకా వచ్చి చెప్పిపోయినందుకన్నా పోవన్నే. అవునే, నాకు చీర పెట్టినందుకన్నా పోవాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది నాది. చేసిండా నే రాజు మళ్ళీ ఫోన్ చేస్తుండా? మళ్ళా ఫోన్ చేసుడేంది? ఏం లేదే, నిన్న రాత్రి వేసిండు అన్నావు కదా, అయితే మళ్ళీ వాళ్ళ వేసిండా అని అడిగిన. ఏందో కొత్త కొత్త క్వశ్చన్లు అడుగుతానవేందే? కాదే, రాజు వస్తాడన్నావు కదా, నేను కూడా మా ఆయన రమ్మనన్నా అని ఆలోచిస్తున్నా. అమ్మని నేను మళ్ళీ ఫోన్ చేస్తా రాజుకి, మీ ఆయనను కూడా రమ్మను. నలుగురం కలిసి పార్కు పోదాం అనుకున్నాం కదా. అమ్మ ఏమన్నదావే మరి చూస్తే? రాజు చెప్పిండే, ఎవరికి తెలియకుండా పోదామన్నాడు. బాగానే కథలున్నాయి ఏమి. మరి మేమిద్దరం వస్తే ఆయనతో ఏమన్నా అనుకోడు కదా రాజు? అనుకునుడేంది, గట్టిగా మాట్లాడడానికే వస్తాడు రాజు, ఇంకేందో అనుకునేవు. ఏమో మరి ఎందుకు వస్తాడో నాకేం తెలుసు. చెప్పిసా మాట్లాడింది చాలు కానీ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పుతోందరా రమ్మని. సరే మరి నువ్వు కూడా వేయు మీ రాజుకు. రాజు ఏం చేస్తున్నాడో ఏమో, అసలు ఇక్కడికి వస్తా అన్నాడు గుర్తున్నదో లేదో. హలో రాజు. హలో రాణి. ఏం చేస్తున్నావు రాజు? ఏం లేదు రాణి, నీకోసమే చూస్తూ కూర్చున్నా, కాల్ చేసి రమ్మంటావేమోనని. అదేంటి రాజు, నేను రమ్మంటేనే వస్తావా? లేదు రాణి, మొత్తం రెడీ అయి కూర్చున్నాను, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని. నాకు నిన్ను చూడాలనుంది రాజు. నాకు కూడా రాణి, నీతో చాలా విషయాలు మాట్లాడాలనుంది. ఏంటి రాజు కొత్తగా? ఏం మాట్లాడాలనుంది? ఏం లేదులే, ఊరికనే సరదాగా అలా మాట్లాడుకోవాలని ఉంది. మరి అత్తమ్మేమన్నా అంటే? వాళ్ళకి ఆఫీస్ పోతున్నా అని చెప్పేస్తా, నువ్వు కూడా ఎవరికి చెప్పకు నేను వస్తున్నా అని. అవునా, సరే సరే. మా అమ్మోళ్ళకు కూడా చెప్పలే, సరితతోటి బయటకు పోతున్నా అని చెప్తా. చెప్పకు, మళ్ళీ అటు ఇటు పోయి అమ్మా నాన్నకు తెలుస్తుంది. ఎక్కడ కలుద్దాం మరి మనం? ఇగో సరిత నేను ఒక ప్లాన్ వేసినాం. సరిత కూడా వాళ్ళ ఆయనను రమ్మంటదట. మనం నలుగురం కలిసి ఏదైనా పార్కుకి పోదాం, సరేనా? వావ్, ప్లాన్ మంచిగా ఉంది. సరే, ఐఎమ్ రెడీ. సరే రాజు, త్వరగా రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ నీకేమైనా తెమ్మంటావా? ఏమొద్దు రాజు, నువ్వు వస్తే చాలు నాకు. నీకేమైనా బిర్యానీ అన్న ఏమైనా తినబుదైతే చెప్పే, తీసుకొని వస్తా. నేను ఒక్కదాన్నే ఉండగదా రాజు, మనం నలుగురం పోతున్నాం అక్కడికి. సరే మరి, నలుగురికి బిర్యానీ పార్సల్ పట్టుకొని వస్తా, సరేనా? ముచ్చట్లు పెట్టుకొని తినేసి మళ్ళీ ఎక్కడో అక్కడ వెళ్ళిపోదాం. సరే రాజు, సరితకు కూడా బిర్యానీ అంటే బాగా ఇష్టం బయటది. సరే రాని, మరి సరితక్క కోసం అన్న తేవాల్సిందే. సరే రాజు, జాగ్రత్తగా రా. ఎంత సంతోషం అవుతుందో నాకు ఇవాళ. ఏమైంది, చేసినావా ఫోను? సరే కానీ ఏమన్నాడు రాజు, వస్తా అన్నాడా? నీకు అప్పుడే చెప్పినా కదనే వస్తా అన్నాడని. వస్తా అన్నాడు. ఊకూకి ఎందుకు అడుగుతున్నావే? వస్తా అన్నాడా లేదా మరి? వస్తా అంటేనే మా ఆయనకు ఫోన్ చేస్తా, లేకపోతే లేదని. వస్తా అన్నాడే, సరితక్క కోసం బిర్యానీ కూడా తెస్తా అన్నాడు బయట నుంచి. ఓ పిసదానా, నువ్వేదేమని చెప్పినావానే? నేనేం చెప్పలే. సరితను వాళ్ళ ఆయన కూడా వస్తున్నారు, మనం నలుగురం కలిసి ఎటన్నా పోదామని చెప్పిండు. సరే 4 పార్సల్ బిర్యానీ కూడా పట్టుకొస్తా, తిరిగేసి తినేసి వద్దామని చెప్పిండు. మరి సరితక్క కోసం తెస్తాడంటివి కదనే. సరితకు బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పిన. సరితక్క కోసం అయితే తేవాల్సిందే అన్నాడు. సరే నువ్వైతే ఫోన్ చేసి తొందరగా రమ్మను, నేను లోపలికి ఏమైనా జగబెట్టుకొస్తా. చేస్తా నాకు. ఈ మనిషి వచ్చిండో లేదో వాళ్ళ ఊరు నుంచి. ఇంకా నయం, రాజు అయితే నా మీద కోపం పెట్టుకోలేడు కదా, మంచిగానే మాట్లాడుతున్నట్టున్నాడు. పోనీతి, అర్థం చేసుకుంటే చాలు. నిన్న బాగానే తిట్టినట్టున్నా. తిట్టకపోతానేమో మళ్ళీ ఆయన తావీనని పట్టుకొని ఏడుకని పోతాడని బాధ. ఏమో మంచుకో చెడుకో, అదైతే వీకింది. రాజు మారితే గంతే చాలు, నా మీద కోపం పెట్టుకొని నాతోటి మాట్లాడకపోని. దానితోటి మంచిగా ఉంటుంది అయిపోయి. ఏంది మేడం, ఎవరితో మాట్లాడుతున్నారు? శరత్, ఏంది ఎవరితో ముచ్చట్లు పెడుతున్నావు? రాజు మారుతాలు ఏందో ఏందో అంటున్నావేందే? అదొక పెద్ద కథ, నీకు చెప్తుంది తర్వాత. కానీ ఫోన్ ఎప్పుడు ఎత్తినావు? ఫోన్ ఎత్తి గంట అయితే అంది. ఏందో ఏందో చెప్పబడుతుంది, నాతోటి మాట్లాడవు.
మేడం గారికి ప్రొద్దునే గుర్తుకొచ్చినాయి వాళ్ళు ఎందుకో. ఎక్కడున్నావు నువ్వు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? వచ్చిందే నిన్న రాత్రి వచ్చేసిన. అదే మరి అక్కడనే ఉన్నావేమో మమ్మీ డాడీ అనుకుంటా అని. ఎందుకు పోయినావు? ఏందట సంగతి? ఏం లేదే, మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అన్నారు పోయినా. అవునా? నేను ఇంకా మీ వాళ్ళకి నేను చూడబుద్దయిందేమో రమ్మన్నారు కావచ్చు, అందుకే పోయినావు అనుకుంటానా. ఎప్పుడు వాళ్ళ టాపిక్ ఎందుకు తీస్తావే? ఇయ్యద్దా మరి? నేను ఇక్కడికి వచ్చిన కొడుకు ఒక్కడే ఉన్నాడు, మరి ఏం తింటాడో ఏం చేస్తాడో 4 రోజులు పోయేద్దామని ఉన్నదా మీ వాళ్ళకు? మరి కనీసం నిన్న రమ్మన్నారు ఒక్కరోజన్నా? అబ్బా ఇప్పుడు అవన్నీ మాట్లాడిన మూడు పాడి ఏకే ఇందుకే వేసిండ్రా తమరు ఫోను. కాదు శరత్. అబ్బా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావే. సరే గాని నీకోటి చెప్తా, నువ్వు ఒప్పుకోవాలి సరేనా? కొంపదీసి డైమండ్ నెక్లెస్ కొనిమనవు కదనే. ఇక నువ్వు డైమండ్ నెక్లెస్ కొనితో నేను పెట్టుకుంటా. రాత్రి బాగానే వేసినట్టున్నావు కదా, ఇంకా దిగలేదా? ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అంటే ఏసుడేనా అవిగా? అబ్బా మీ మొగోళ్ళు గెట్ టుగెదర్లు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు అనుకుంటానావా? వేసుడే ఉంటుంది. నేను అసలు తాగుతానావే, ఏదో ఒక బీర్ తాగినాకంతే. అబ్బా ఇక చెప్తాడు ఇక కథలు. మొగోళ్ళందరికి ఇవే కథలు చెప్తారు. ప్రతి మొగోడికి అంతే, పెళ్ళి సెటిల్ కాగానే నాకు అసలు అలవాటే లేదు అని చెప్తారు. అవునే, నాకు అసలు అలవాటే లేదు. అబ్బా మరి ఎట్లా తాగినవో ఇప్పుడు? అందరికంతే, మస్తు మందిని చూసిన నేను. నాకు అలవాటే లేదు అని చెప్తారు కొత్త పెళ్ళైనాక పెళ్ళానికి. తర్వాత ఇక తాగుడే తాగుడు. గది ఇట్లా తాగుతారే అంత, అదే మన తాగబుద్ధి అవుతుందా? షేది ఉంటుంది. చేదుంటేనే ఇట్లా తాగుతాండ్రు, ఇక తీయగుంటే ఇంకెన్ని బాటిల్ తాగుతారో ఇక. ఇప్పుడు చెప్పి ఇక నిజం, ఎన్ని తాగినావు? 2 బీర్లు తాగినే గంతే. మరి రాత్రి అక్కడనే మీ వాళ్ళ ఇంట్లో వండుకొని వస్తే అయిపోతుండే కదా, తాగి గీడికి వచ్చుడు అవసరమా రోడ్ల మీద? మా ఫ్రెండ్ డ్రాప్ చేసిపోయిండే. డ్రాప్ చేసిపోతే ఆడు కూడా తాగే వచ్చుంటాడు, తాగి డ్రాప్ చేస్తే డేంజర్ కాదా? గంత ఎక్క తీయే మాకు, ఏదో అట్లా లైట్గా వేసుకుంటాం గంతే. మొగోళ్ళకు ఎంత చెప్పినా గంతే, తాగి ఆన్నే కూసోక లేకపోతే ఇంటికి తెచ్చుకొని తాగాలి. తాగి రోడ్ల మీద తిరిగితే యాక్సిడెంట్లు మన్ను దుబ్బలు అవుతాయి. నీకు మంచిది కాదు, రోడ్డు మీద పోయేటోళ్ళకి కూడా భయమే. వాళ్ళకెందుకు భయమే? మీరు తాగిన వాళ్ళు చక్కగా ఉంటారా పోయాలని కుదితే? ఎన్ని ఇన్సిడెంట్లు అయినాయి ఇప్పటికి. సరే తీ, ఇంకోసారి ఏడ తాగితే అన్నే ఉంటా సరేనా? అట్లనే అనవు కానీ తాగుడు బంద్ చేస్తా అని మాత్రం అనకు. బా తాగుడు అని పేరు పెట్టకే దానికి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక బీర్ తాగితే తాగుడు తాగుబోతాడు అంటావా? ఇక మరి అయ్యా నెలకు ఒకసారి తాగుతావు, సంవత్సరానికి ఒకసారి తాగుతావా? దోస్తులను చూడిపో, ఒక్కొక్కడు ఒక్కొక్క ఫుల్ బాటిల్ లేపుతాడు సాలెగాళ్ళు. రోజుకొకటి ఎత్తారు వాళ్ళు, వారానికి ఒకటి కూడా కాదు. వాళ్ళకు నువ్వే చెప్పాలి మరి, ఆరోగ్యం పాడవుతుంది మంచిది కాదు, నీ పెళ్ళాం పిల్లలు ఉన్నారని. నేను చెప్తే వింటారు అనుకుంటున్నావా? కానీ అన్నయ్య పిసోని చూసినట్టు చూస్తారు. సరే మరి ఏందో ముచ్చట చెప్తా అంటివి కదా, ఏంటిదే? ఐ లవ్ యూ చెప్తావా? నీకు అంత సీన్ లేదు కానీ చెప్పచ్చు కానీ ఒక్కసారన్నా అక్కడ ఎక్కడన్నా పోయి ఉన్నావు. నీకు ఇంకా తాగింది దిగనట్టున్నది కానీ ఇక్కడికి రా చెప్తా. రమ్మంటావా? ఇప్పుడే రెక్కలు కట్టుకొని వచ్చేస్తా. రెక్కలు కట్టుకొని వద్దు సారు, బండి మీద మెల్లగరా. ఏందో ఆషాఢ మాసం అన్నావు, ఏందో అన్నావు, నిజమేనా? మీ అమ్మ రమ్మన్నదా? మా అమ్మ కాదు, నేనే రమ్మంటానా. గడా పార్కులో కలుద్దాం. నువ్వే నావే మాట్లాడేది, ఇదంతా విచిత్రం అవుతుంది నాకు. మేడం గారికి నా మీద ప్రేమ పుట్టినట్టున్నది. సరే గాని ఇగో రాజులేడా రాణి వాళ్ళ భర్త, ఆయన కూడా వస్తాడు. మనం నలుగురం కలిసి పార్కులో కలుద్దాం సరేనా? సరే వచ్చేస్తా. తొందర రెడీ అయ్యి రాయిగా, లేట్ చేయకు. నేనేందో బిర్యానీలు పట్టుకొస్తాడటనే నలుగురికి, నువ్వు కూడా ఏమన్నా పట్టుకొస్తావా? ఏమన్నా స్నాక్స్ లాంటివి ఏమన్నా మరి, సమోసాలన్నా పఫ్లన్నా? నీ ఇష్టం, స్వీట్లు అన్నా సమోసాలన్నా ఏమన్నా ఒకటి పట్టుకరా. లేకపోతే కూల్ డ్రింకులు ఏమన్నా అవే? మంచిగా బిర్యానీ తిని కూల్ డ్రింక్ రావచ్చు, తీసుకురా. ఆయన కూల్ డ్రింకులు తెస్తే ఎట్లా? ఏదోటి పట్టుకత్తది. సరే మరి తొందర నాడు. ఆగు మేడం ఆగు, వస్తా. గిన్ని రోజులకు రమ్మంటా అంది చూడు, అది కూడా దోస్తు వాళ్ళ మొగుడు వస్తే దీనికి నేను గుర్తుకొచ్చిన కదా. మనం ఒక్కనాడా నన్ను వస్తా అని ఫోన్ చేసినావా? ఆయననే వస్తా అని చేసిండట. నాకేం తెలిసే, అత్తే నన్ను చంపేస్తావా అనుకున్నా. సరే గాని ఆయనతో సరాసరి మా అమ్మ ఇంటికి వచ్చావు, ఇంటికి రాకు. ఊరు దిగంగానే నాకు ఫోన్ చెయ్యి, ఏ పార్కుకో చెప్తా. నేను అట్లా అబద్ధం ఆడా. మీ ఇంటికే పోతా, మీ అమ్మకు నాన్నకు చెప్తా పార్కుకి రమ్మన్నది మీ బిడ్డ అని. సరేనా? ఇగో నువ్వు పిస వేషాలు వేసినావనుకో, ఇంకోసారి రాని చెప్తానా.
ఆషాఢ మాసం అయినాక కూడా ఇన్నే ఉంటా మరి. ఏ సంపుతా పోరి. సరే నీకు ఆ రాజుది కూడా ఒక విషయం చెప్పాలి. ఏ రాజే రాని వాళ్ళ ఆయననా? ఆడే అవలేగాడు. నేను ఇంటికి వచ్చినాక చెప్తాతి. గట్టిగా 3 పాడు చేసుకున్నాడు ఎందుకు? ఏమైంది? నేనేం అనలేడు కదా అడుగు. నన్నే మనలే, అసలు నాకు అలా దానికి సంబంధమే లేదు కానీ. ఇగో నువ్వు ఊరోళ్ళందరి సమస్యలు మనసులో పెట్టుకొని ఫీల్ అవ్వకుండా వాటిని ఎట్లా పరిష్కరించాలనుకుంటావు తిరగకు. మంచిగా సంతోషంగా ఉండు. తల్లిగారి ఇంట్లో ఉన్నావు. సరే తీ తొందరరా నువ్వైతే. శరత్కైతే ఎంత సంభ్రమో, రమ్మనంగానే ఉరికత్తాడు. పాపం మా ఆయనకు నేను తప్పితే ఎవరున్నారు? వాళ్ళ అవ్వాయి ఉన్నట్టే కానీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఒక్క నాడన కొడుకుని విలువరు. నేనంటే ఇష్టం లేకపోతే మరి నేను లేనప్పుడు వీడికి వచ్చి ఉండొచ్చు కదా. వీడికి వచ్చి ఉండి చాకరీ చేయాల్సి వస్తుంది కదా. కొడుకు ఎవడు వండి పెడతాడు, అందుకే రారు. ఏం మనుషులో ఏమో. ఇక సప్న వల్ల అత్తమ్మ ఎంత మంచిది నిజంగా. గట్లాంటిది మా అత్త కూడా గట్లే ఉంటే నేను ప్రాణం ఇచ్చుకుందు. మా మామ కూడా మంచిగా ఉంటాడు నిదానంగా. ఇదేమో గిట్ల పాడవుతుంది సప్న. నాకు నా దోస్తుకేమో గిట్లాంటి వాళ్ళు దొరికి వచ్చిండ్రు. దేవుని దయ వల్ల ఈ రాజు మొత్తం మారిపోవాలి దేవుడా. అత్త మామలు ఎట్లున్నా భరించవచ్చు కానీ మొగుడు మంచిగా లేకపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఏ ఆడదానికైనా మొగుని సపోర్ట్ అని ఉండాలి. మమ్మీ అన్నయ్య టిఫిన్ తెచ్చిండా? ఏ తేలేడే బిడ్డ, ఇవాళ ఆయనకి ఆఫీస్ ఉన్నదట, బిజీగా ఉన్నా అన్నాడు. బిజీ ఉండుడేంది మమ్మీ, టిఫిన్ తెచ్చి ఇచ్చి పోరాదా? ఏమోనే, నువ్వే అడుగుపో. నేను అడిగితే మళ్ళీ నన్ను తిడతాడు. నేనెందుకు అడుగుతా? పెళ్ళాం అడుగుతానైతే ఎగురుకుంటూ పోయి తెచ్చిసుకొస్తాడు. ఎట్లా మమ్మీ మరి ఏం తిందాం ఇవాళ? బ్రేక్ఫాస్ట్ మా ఉన్నది కానీ మధ్యాహ్నం ఏమంటుడా అని ఆలోచిస్తాననే. ఇప్పుడే సాయి బిస్కెట్లు తాగిన. బ్రేక్ఫాస్ట్కి ఏముంది మమ్మీ? అన్నయ్య ఏనన్నాడు అన్నావు కదా, నేనైతే అడగవని. నాగడ రెస్టారెంట్లకు పోయినాం కానీ కొన్ని పార్సల్ కట్టించుకొచ్చిన. ఎట్లయినా గదే బిల్లు కడతాంది కదా అని. బావు మమ్మీ, నీ తెలివికి హ్యాట్స్ ఆఫే. మనకి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అది. థ్యాంక్ యూ మమ్మీ. పట్టుకో, ఇంకా నయం అలా మిగిలిపోయిన అన్ని పార్సల్ కట్టుకొస్తా అనలేవు. నీకెందుకే ముసల్లానా? నాకెందుకంటే నువ్వు మాట్లాడేది అన్నీ నా చెవులో పడతానే కానీ కక్కత్తంది. ఏమన్నా అనుకో, నేను నిన్ను పట్టించుకోను. పట్టించుకోకపోతే పట్టించుకోకే, కానీ నేను ఎప్పుడన్నా ఏదైనా చెప్తే చేయలేవనుకో నీ సంగతి చెప్తావేంది? మెడలు వేసేస్తా. మరి పట్టప్పుడు నా ఇష్టం ఉన్నట్టు నేనుంటా. ఎవరితోటి మాట్లాడుతున్నా మమ్మీ? ఏం లేదే, నేను లోపల ఏదో మాట్లాడుకుంటా. నీకెందుకు? ఓ మమ్మీ, నన్ను రియకి చెప్తున్నా. ఇవాళ అసలే లంచ్ లేదని ఫీల్ అవుతున్నా. డాడీ కూడా లేకపాయే, ఏదన్నా ఒకటి ఆర్డర్ పెట్టుకుందామంటే. సరే మమ్మీ, నిన్నటి అయితే వేడి వేసుకొని తీసుకురా తిందాం. తెత్తా. ఏంది మళ్ళా నమ్మకం పెట్టి చూస్తావు? ఏం కావాలి నీకు? ఇక్కడ మాకే తినడానికి తిప్పలు పడతానమంటే నీకేమన్నా వండి పెట్టమంటావు ఏంది? అబ్బో, ఇక నీ వంటలే తినన్నే అయ్యా. నీ వంటలు తినే చచ్చిపోయిన శవాన్ని కూడా వంటలు తినమనబడుతుంది. ఎందుకు గిటికే వచ్చినావు? గడిపో బయటకు. ఇప్పుడు గై వేడి వేసుకొని తింటాం, దిష్టి కొడతావు ఏంది మాకు? నువ్వు తినంగా దిష్టి కొట్టుడు కాదే, కక్కత్తది. అదే రోజు బయట నుంచి వాడరు అంటావు. బయట రోజు తింటే నీకు రోగం పుట్టదా? అవే సావా? ఏమైంది నాకు? ఇంత మంచిగా ఉంటి బండ. అదే చూస్తానని రోజు లట్టు పొట్టు ఏ పడతాయి తింటావు. ఇంత బండ ఎట్లున్నావే నువ్వు? మరేం చేయమంటావు? నా కోడలేమో వీకింది ఆషాఢ మాసం అని. మరి నాకు వంట ఎవడు చేసి పెడతాడని కొంచెమన్నా ఉందా దానికి బుద్ధి? నీ బిడ్డకు బుద్ధి ఉన్నదే. అత్త మామకు సేవ గీడికెందుకు వచ్చి పడ్డది? నువ్వు నా బిడ్డను ఇంకొకరితోటి కంపేర్ చేయకు. ఏం చేస్తావే కంపేర్ చేస్తే? ఏం చేస్తా? ఏం చెయ్య. ఇద్దరు నేను వాకింగ్ చేస్తా. అబ్బో, దీని సోకుల వాకింగ్. వచ్చినవా రాజు? నీకోసం చెల్లెమ్మ ఎదురు చూస్తుంది. ఏంది మమ్మీ, నాకు టైం అవుతుందో దిక్కు. ఏమో అడుగుపో నీ చెల్ల నువ్వే. నువ్వు చెప్పవానే? నీ చెల్ల నువ్వే అడుగుపో అనబడుతుంది. సప్న, ఏందన్నయ్య? నువ్వేందో నా కోసం వెయిట్ చేస్తున్నావని చెప్పింది మమ్మీ. చెప్పుతుందరా, నాకు టైం అవుతుంది. ఏందన్నయ్య, నేను అసలు నిన్న నీ బర్త్డే స్పెండ్ చేసినట్టుందా అసలు? బయటకు పోయినాం, తిన్నాం, వచ్చినాం, ఇంకేందే? ఏమో అన్నయ్య, నువ్వైతే మొత్తం ఆమెతోటే ఉన్నట్టుంది నాకు. నాతోటి అసలు ముచ్చట పెట్టినావా ఏమన్నా? ఆమె ఎప్పుడో వచ్చింది, ఇక ఆమెతో ఉండకపోతే మంచిగా ఉండదని ఉన్నా. మళ్ళీ వస్తుందా ఆమె మన ఇంటికి? రాదు, ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. ఎవరు అన్నయ్య వాళ్ళది?
ఆమె ఇక్కడ ఉండదు, యూఎస్కి వెళ్ళిపోయింది కావచ్చు. యూఎస్లు ఉంటుందా? మరి ఇక రాదా మళ్ళా ఆమె? రాదే, ఏంది నీ బాధ? ఆమె యూఎస్లు ఉంటుందా రా? అవును మమ్మీ. నాకేదో తేడా కొట్టిందే నిన్న. ఆమె ఇక్కడ ఉండదా, యూఎస్కి వెళ్ళిపోయిందా? యూఎస్ అంటే గదే కదా అమెరికా. అదే. మరి నువ్వు ఆఫీస్కి పోతే చెల్లెకు మధ్యాహ్నం ఏం తింటుందిరా? అయ్యా నిన్ననైతే అసలు నువ్వు ఎన్నతోటి ఏం టైం స్పెండ్ చేసినట్టే అనిపించాలి. మళ్ళీ ఒకసారి మమ్మల్ని రోజంతా బయటకు తిప్పాలి చెప్తున్నా. సరేనే, ఇవాళనైతే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను పోవాలి. సరే, రోజంతా తిప్పుతా అని మాటిచ్చినావు కాబట్టి ఇవాళ ఇడిచిపెడుతున్నా పో. ఆఫీస్కే కదా నేను పోయేది. బా ఆఫీస్కేనే, ఎన్నిసార్లు అడుగుతావు? మమ్మీ నేను వెళ్తున్నా. అట్నది చిన్నది కాదు, దానికి డౌట్ కొడుతుంది. నేను కనిపెట్టకున్నా అది కనిపెడుతుండే. తొందరవో రాణి నీకోసం ఎదురు చూస్తుందడా అనే స్వప్న. ఈ రాణిని మీ అత్త పిలిచింది కదా, ఎప్పుడు పోతారట్నే ఒకసారి మీ అత్తకు ఫోన్ చేసి అడగకపోయినవే? అమ్మో, మా అత్తకు ఫోన్ చేస్తే సుత్తి పెట్టి చంపేస్తుంది. నేనైతే మాట్లాడకున్నా ఆమెనే ఎత్తది కానీ రోజుకు 10 సార్లు ఎత్తది. తిన్నవా పన్నవా ఏం చెప్తాన్నావని టార్చరు మా అత్తతోటి. అయ్యో అయితే తీయలేవే, నువ్వంటే ఇష్టంగా మీకు. ఒక్కొక్కరు అత్తలు ఫోన్ చేస్తలేరని ఏడతారు తెలుసా? సుత్తి పెట్టి చంపుతుంది మమ్మీ. నేమన్నా చిన్నపిల్లనా? తిన్నవా పన్నవా ఏం తింటున్నావు, హెల్దీ ఫుడ్ తిను అని ఓ టార్చరు. తల్లన్న గంట పట్టించుకోదే నిన్ను, గంట మంచిగా ఉన్నది నీ అత్త. నువ్వు టార్చర్ అని పడుతుంది. నీకు మీ అమ్మ సొంత అత్త దొరికేది ఉందనే రోగం తిరుగుతుండే. ఇవే చేయి మమ్మీ, వదిన గేసి మాట్లాడు. నేనేం చేస్తే నాకంతా పెస్టేజ్ అనిపించదే. నువ్వు వేయచ్చు కదనే వదినకు ఒకసారి వదిన అని. అట్లనేగా పట్టు చీర కుట్టించుకున్నదా లేదా అడగచ్చు. నేను అస్సలు చెయ్య, నువ్వు చేస్తే వేసుకోలేకపోతే లేదు. చేస్తే నేనే ఇక. గంట ఆపత ఎందుకైతుంది? వాళ్ళు పోతారు పోరు మీకెందుకు? ఈ చెయ్యి మమ్మీ, ఏ రోజు పోతారో కన్ఫామ్గా చెప్పమను. ఎందుకే మీరు కూడా వయసు వస్తారు ఏం దాడికి? ఏ ముఖాలు వాళ్ళకు మనసును ఆటకుండా చేస్తారు. ఫోన్ ఏడబెడితే అయ్యోగా వంట రూమ్లోనే ఉన్నది. చేయిపో మమ్మీ, తొందర చేయు. వాళ్ళ మధ్యాహ్నం ఏం చేస్తుందో ఏమో మమ్మీ. ఇవాళ ఉపవాసమే వండబెట్టేటట్టున్నది నన్ను. పర్రదే అన్నావే, నీకు వండుకొని తింటారా మంచిగా? ఎప్పుడు కౌసులేంది నీసులేంది ఓనే వద్దుకి. ఏదైనా కూరగాయన పప్పు వండుకొని తింటే ఏమవుతుంది? ఏమన్నా డ్రై ఐటమ్స్ ఉంటే అవి మధ్యాహ్నం దాచుకోవాలి. మధ్యాహ్నం పప్పు వేసుకొని పక్కకు పెట్టుకొని నంచుకుంటూ తినాలి. అట్నా చేసిందే. వాళ్ళు రేపు పోతారట. రేపా? ఇవాళ కాదా? ఏమోనే, ఇవాళ పోతాం అంటలేదు. రేపు పోదాం అనుకుంటున్నాం అత్తమ్మ అని చెప్తాంది. మరి సరితకేమైనా పని పడ్డదో మన్ను, అందుకే ఇవాళ పోతలేరు. సరే కానీ మమ్మీ, నా ఏమేం పార్సల్ కట్టించుకొని వచ్చినావు తేపో. ఏమన్నా డ్రై ఐటమ్స్ ఉంటే మధ్యాహ్నం పప్పు వేసుకొని పక్కకు పెట్టుకొని తిందాం. అబ్బా నాకు ఇప్పుడే తినబుద్ధి అవుతుంది ఏమొత్తం. మమ్మీ నేను చెప్పేది నువ్వు, ఒక్క ప్యాకెట్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టు, సరిసగం వేసుకొని తిందాం పప్పులకు. నాకు చూస్తే ఆగదే. నీకు ఆగినా ఆగకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టు, మళ్ళా వట్టి పప్పేనా అంటావు. సరేది అని మరి ఆ రానిది రేపు మీ అత్తగారింటికి పోనావే? నేను గదే ఆలోచిస్తున్నా మమ్మీ, అలా ట్రిప్పు ఎట్లా క్యాన్సిల్ చేయాలని. లేకపోతే మనం పోతేంది? నీ బతుకులేడా మిమ్మల్ని విలువకుండా పోతారే, విలువని పేరంటానికి పోయినట్టు. మనల్ని విలువలేదు కదా మమ్మీ మా అత్త. విలువకపోతే ఏంది, పిలుచుడేందుకు? అది నీ ఇల్లు కాదా? నీ అత్తగారి ఇల్లు అంటే నీ ఇల్లే. ఇంటికి నువ్వు పిలుస్తూనే పోతావే. కానీ మంచిగా ఉండదు మమ్మీ ఇట్లా సడన్గా పోతే. అసలే ఆషాఢ మాసం అని తీసుకొచ్చినావు, మళ్ళీ పోదామంటావేంది? మళ్ళీ పోదామంటావేంది అనుడు కాదు. మీ అత్త వచ్చిందా లేదా? ఆషాఢ మాసం గంట సెంటిమెంట్లు ఉంటే గామె కూడా రాకపోవు. వచ్చిందంటే గామె గంట సెంటిమెంట్లు లేవన్నట్టే. ఎట్లా పోతావు చెప్పు? అదే అంటున్నా, ఏదో ఒక ప్లాన్ చెప్పు, ఆలోచించు ఎట్లా పోదాము. బర్రదా నాయుడు ఇది నీకేం నొత్తాంది మధ్యలో? పిసపిస వాగినావనుకో గుండును తీసి దర్వాజకేసి కొడతా. వాళ్ళు ఏదో ప్రశాంతంగా పోయేస్తే పోయిరాని, నువ్వెందుకు పోవుడు? నీకెందుకు? నాకు పో బుద్ధి అవుతుంది, నా కోడల్ని చూడబుద్ధి అవుతుంది, నేను పోతా. కోడల్ని చూడబుద్ధి అయితే దాని ఇంటికి పో, గీడికి పోవడెందుకు? దాని ఇల్లు ఎట్లా పాడైంది చూసినావు కదా, ఇంత అంత ఉంటుంది. ఒక్కింట్లో ఏడుంటావు, ఒక్క రూములా. అందుకే నేను గాడిపోతా అన్న. తిక్కమ్మ కబడి ఇవన్నీ తిక్క తిక్క ఆన్సర్లు ఇస్తుంది.
ఏమైనా వేసుకపోతావు. ఒకవేళ వాళ్ళు రేపు పోకపోతే ఏం చెప్తావే? నీ రోగం తిరుగుతుంది. నేను ఏమన్నా చేస్తా, నీకెందుకు? చూడు అమ్మ, సరితకు చెప్పాలి సపరేట. ఏంది బిడ్డ, ఆలోచించినా లేదా? ఆలోచిస్తున్నా మమ్మీ. ఒక పని చేద్దాం, మనం షాపింగ్కి వచ్చినామని చెప్పుదాం. ఇక నాకంత ఎట్లా అవుతుంది, తిప్పినట్టు అవుతుందని చెప్తా. నువ్వు ఇల్లు దగ్గరనే ఉన్నది కదా అని ఇటు తీసుకొచ్చిన వదినమ్మ స్వప్నకు ఏమో అవుతుందని చెప్పు, సరేనావే? బాగా సూపర్ ఉన్నది ఐడియా. వేరేది ఏం చెప్పినా మీ అత్త నమ్మది. మీ అత్త మస్తు చాలు. మరి ఏమనుకున్నావు మమ్మీ, మా అత్త అంటే నాకు గిట్ల అవుతుంది అనగానే టెన్షన్ పడుతుంది. ఏమన్నది ఇక ఆలోచించది. అది నాకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నది? రేపే పోతామన్నదా? ఖచ్చితంగా ఖచ్చితంగా రేపే పోతామన్నదే. ఇవాళనే అన్నది అనుకున్నారట, కానీ ఏం పని పడ్డదో మరి రేపు పోతామంటుంది. ఖచ్చితంగా తెలిస్తే మనం కూడా రేపే ప్లాన్ వేద్దాం. చీర గురించి అడిగినావా లేదా? అయ్యో, చీర గురించి అడుగుడు మర్చిపోయింది. నీకైతే ఏది గుర్తుండదు మమ్మీ. ఫోన్లు వేస్ట్గా చేస్తావు. చేసి ఎప్పుడు పోతానని అడిగి పెట్టేసినావు, అంతేనా? ఇంకా మస్తున్నాయి డౌట్లు నాకు. అవన్నీ రాసిస్తే అడుగుతావు కదా. మరి నువ్వు ముందే చెప్పాలి కదనే. ఒక పేపర్ మీద రాసిస్తే గది చూసుకుంటా అడుగుదు. మళ్ళీ ఏమన్నా మరి ఫోను రాసి ఊకేయకిగా ఏడ్చినట్టుంటుంది. దానికి మనం చులకనవుతాం. ఏం కోడలే మమ్మీ నీది కోడలు. ఒక్కనాడన్నా ఫోన్ చేసి మాట్లాడుతుందా నీకు? అదేడ ఎత్తదే, దానికి బల్బు బాగా. ఏం లేకున్నా గంత ఎగిరి పడుతుంది, చూసినావా? ఏందే, నాకే ఎగిరెగిరి పడుతుంది. అన్నున్నాకే అణిమనుగుంటుంది మన లెక్క. ఏంది వీళ్ళు ఇంకా రారు? మా ఓడు ఎన్ని చగబెడతాడో ఏం చగబెడతాడో తెల్లారేటట్టున్నది వచ్చేసరికి. ఏ ఊకే ఎందుకంటే అన్నయ్యని అట్లా. మరి మీ అన్నయ్య సోకులేమన్నా చిన్నయ్య అనుకుంటానవా? గంటలు గంటలు రెడీ అవుతాడు అద్దం ముందట నిల్చొని. మరి హీరో లెక్కుంటాడే మా అన్నయ్య. అబ్బో, మరి గీడెందుకున్నాడో? సినిమాలలో ఎత్తు అయిపోతుంది కదా. హీరోయిన్ ఇక్కడుంటే సినిమాలకు ఎందుకు పోతాడే? అట్లనా? మరి ముద్దుగుమ్మలు గీడెందో ఎత్తాడు. అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిస్తేనే వస్తా అంటివి కదా, ఎందుకు వచ్చినావు పిలవకున్నా? మీరు ఎందుకు వచ్చినా నాకు తెలుసుది. ఏ అమ్మమ్మ, బాగా రోజులైంది కదా, వట్టిగా అట్లా చూసినట్టుంటుంది, కలిసినట్టుంటుంది అని. నేనేమన్నా తీయే, ఎంజాయ్ చేసుకోండి. మీకు ఒక విషయం చెప్దామని వచ్చిన. ఏందమ్మమ్మ? మీరు రేపు సప్న వాళ్ళ అత్తింటికి పోతాండ్రా? పోదాం అనుకుంటున్నాం అమ్మమ్మ. కూడా వస్తావా అక్కడికి? నేను ఎక్కడికైనా వస్తానే, మీరు ఏడుంటే గారికి వస్తా. మరేం ముచ్చటమ్మమ్మ? గది సప్నను దాని అత్త ఇద్దరు ప్లాన్ వేసిండ్రు. రేపు ఎట్లా వేసి వాళ్ళు కూడా వస్తారట ఆడికి. చూసినావానే, అక్కడికి వస్తారట. వాళ్ళకి ఎట్లా ఇజ్జత్ పోదా అవే పిలవకున్నా రావడానికి? వాళ్ళకు అసలు ఇజ్జత్ అనేదే ఉంటాయి కదా, ఇజ్జత్ పోవడానికి ఇజ్జత్ రావడానికి. కరెక్ట్ చెప్పినవే సరితాను. ఇంతకీ వాళ్ళకి ఎట్లా తెలిసింది మనం రేపు పోతానమని? వాళ్ళ అత్త గిట్ట ఫోన్ చేసి అడిగింది ఏంది సప్న? కాదు కాదు, మీ రానమ్మని అడుగు. ఓ మొద్దుదానా, నువ్వు గిట్ట ఫోన్ చేసి చెప్పినావే. ఏం చేయన్నా మరి, మా అత్త ఫోన్ చేసి అడిగింది ఎప్పుడు పోతాండ్రని. చెప్పినావా ఇక? మరి డైరెక్ట్ ఎప్పుడు పోతుండని అడిగితే ఏం చెప్పానే? రేపు పోదాం అనుకుంటున్నాం అత్తమ్మ అని చెప్పిన. ఇంకైతే తెలివే లేదు. ఎందుకు చెప్పినా రాని, చెప్పకపోతే అయిపోవు. దానికి అంత తెలివి ఉంటే ఎప్పుడో బాగుపడదు మనం. ఏం మాట్లాడిందే? ఇంకేమనలే, ఫోన్ చేసింది హలో రాని, మీరు ఎప్పుడు పోతాండ్రు స్వప్న వాళ్ళ అమ్మ అత్తమ్మ ఇంటికి అని అడిగింది. నువ్వు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చినావు. అది ఒకటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నీకు డౌట్ అన్న రావద్దావే? నువ్వు నాకు తెలియదు అత్తమ్మా, తెలియదో ఏదో ఒకటి చెప్తే అయిపోవు. ఎట్లా చెప్పొస్తుంది? నోటితోటే చెప్పే, నోటితోటే చెప్పమన్నా నేను. అక్కడికి వచ్చి 100 సెటైర్లు ఎత్తారు ఇక నా మీద. నీ మీదనే వేస్తారా అవే? నన్ను అయితే ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటారు. మరి ఎందుకు చెప్పినావు? ఆడుకుంటారని తెలుసు కదా. పని తీయేసరితా తనకి తెలియక చెప్పింది. అది చెప్పకున్నా వాళ్ళ అత్త కన్నా ఫోన్ చేసి అనుకుంటారు వాళ్ళు, చిన్నోళ్ళు అనుకున్న వాళ్ళు. రాజు వస్తా అన్నాడా మరి? ఇంతకు వస్తా అన్నాడే, బస్సు ఎక్కిండట, ఈడ దిగిండు కావచ్చు. గదే మరి, రాజును కూడా రానితా అన్నీ ఆపుకున్నారా అని డౌటు. రాజు అప్పుడే బయలుదేరిండు, ఆఫీస్కి పోతానా అని చెప్పిండు. ఆపడానికి మా ప్లాన్ వేసిండు. అమ్మ, ఎట్లన్నా వేసి రేపు వాళ్ళు రాకుండా చేయొచ్చా నీకు? చేయొచ్చే, ఆ బర్రెది నాకు చేస్తాననలేదు. నేను ఓకంటూ ఊకుంటుందా అది? అప్పటికే తిట్టినా, నీకేం రోగమే అక్కడికి పోడు పిలువని పేరంటాను కానీ. ఏమన్నది?
ఇష్టం అన్నది బర్రెముఖది. నీ ప్రయత్నాలు చేసిన సపరేట్గా మీకు వచ్చి చెప్తాను. ఇక ఏం చేసుకుంటో చేసుకోండి, మీ ఇష్టం. నేను పోతానా ఇక మీ మొగుళ్ళతోటి ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు. నేను గీడుండేంది అని పో అమ్మమ్మ పో. మీ తాత దగ్గరకు పోయి నువ్వు ముచ్చట పెట్టుకపో. మీ తాత అట్లా ముచ్చట పెట్టేటోడు కాదు. సరే మరి ఇక నేను పోతానా, మీ మొగోళ్ళు వస్తారుగా అని మీ అత్త ఫోన్ చేసి అడిగితే చెప్పు రాజు వచ్చిండు, మేము పార్కులో కలుసుకున్నామని. సరేనా? అబ్బా ఏమన్నా సెటైర్ వేసినావా అనే అమ్మమ్మ? ఏ చంపుతానే నేను. అమ్మమ్మ నువ్వు కూడా నా మీద జోకులు వేసుడు స్టార్ట్ చేసినావా? అది ఫోన్ చేస్తుంది, కావాలని అడుగుతుంది, చెప్పేవా ఇంత అని చెప్తానా. నేను చెప్పా అమ్మమ్మ. అయ్యి మరి నేను పోయేస్తా. చూసినవానే ఎంత చాలుందో మా అత్త మా ఆడబిడ్డ. వాళ్ళకు ఏం రోగం పుడుతుంది? గంట ఏడిపోయింది కళ్ళకు. ఏమన్నా ఊకే పోతాను అవే వాళ్ళ ఇంటికి. ఇదే ఫస్ట్ టైము. దీనికి కూడా ఎట్లా చేస్తుంది. మనం సపరేక ఎల్లుండి పోదామానే. అయ్యో చిన్నమ్మకు ఫోన్ చేసి చెప్పింది రేపే వస్తామని. ఈ ఆగం పాడగాను ఎందుకే ఆగం చేస్తావు? నన్ను అడగవా? పొద్దున అడిగితే కదా నేను నిన్ను సరే అంటివి. వెంటనే ఫోన్ చేసి చెప్పడం అవసరమా? రాత్రి వరకు చెప్తే అయిపోతుండే కదా. మనం ఇక రాత్రి వరకు వీడినే బిజీగా ఉంటాం కావచ్చు, మళ్ళీ చెప్పకపోతే ఎట్లా అని చేసి చెప్పిన. ఫోన్తి రాని, నాకైతే ఏం భయం లేదు. నువ్వు ఉంటావు కదా నా పక్కకే. మంచిగా ఉన్నవే నువ్వు. ఏబట్టి నాకు తిట్లు రేపు. వీడికి వచ్చినప్పుడే ఎప్పుడు చూసినా ఇది ఇన్నే ఉంటుందా అని అన్నది నన్ను. గవన్నీ పట్టించుకుంటావా అవే గవాలు వాగేటి? అవునే మరి, ముఖం మీద ఏడే చూసినా గిదే ముఖం కనబడుతుంది అంటే ఎట్లుంటుందే నాకు. ఇప్పుడు మళ్ళీ ఆడికి వచ్చి కూడా గదే డైలాగ్ కొడుతుంది. ఆట వరుసకు వెళ్తే వచ్చిందని అనుకుంటుంది. నీకు చీర పెట్టింది కదనే, రాకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఓ బిట్టిదానా, ఆయనట చీర పెట్టింది అందుకే వచ్చిందని చెప్పు మీ అత్తకు, సత్తది. ఎప్పుడు వద్దావే? ఓ మెంటల్ దానా, ఆమె నీకు పెడితేనే వచ్చింది. ఇక నాకు పెట్టిందంటే ఊకుంటుందా? అందుకే ఆమె సాటుకు చెప్పక చేయక అలా పెట్టినట్టున్నది. కావచ్చే మా అత్త కోసం భయపడే అట్లా పెట్టినట్టున్నది. భయపడతారు మీ అత్తకెవడో. భయం కాదు మన కాదు కానీ ఏమన్నా అనుకుంటుందని అట్లా సాటుకు పెట్టినట్టుంది. వస్తాను కదా. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో ఈరోజు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నేనెట్లున్నానో కూడా కామెంట్లో చెప్పుండ్రి. See you in next video. Bye.